ఉపయోగించాలని చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు. హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుల విధులకి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోర్టు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ జరిగింది. పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిలోత్పల్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత కేసులో పిటిషన్పై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. తోపుదుర్తి తరపు న్యాయవాది సాయి శరణ్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉందన్నారు. ఇరువైపుల వాదనల పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు పిటిషనర్ విషయంలో 2 వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్నారు. విచారణ 2 వారాలకు వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే వారిపై చర్యలు తప్పనిసరి, లేదంటే 5 కోట్ల మంది జీవించే హక్కుకి భంగకరం. అభివృద్ధికి కోర్టులు తమ పరిధిలో సాయం అందించాలి. తప్పు చేసిన వారు భయపడాలి. నేరస్తుడికి ఊరట దొరికే పరిస్థితి ఉండరాదు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఆయన సత్కరించిన హైకోర్టు లాయర్ల సంఘం. భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్రం పేరుతో నోటికొచ్చినట్టు మాట్లాడి ఇతరుల ఆత్మాభిమానం, గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికి లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే న్యాయస్థానాలు శిక్షిస్తాయనే భయం ఉంటే ఎవరు తప్పు చేయరన్నారు. తప్పు చేసినా సరే న్యాయస్థానానికి వెళ్తే ఉపశమనం లభిస్తుందనే భావన నేరస్తుల్లో కలిగితే అది న్యాయ వ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి, పౌరుల హక్కులకు గొడ్డలు పెట్టన్నారు. ప్రజలు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. మద్రాసు హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు తిరిగి వచ్చి బాధ్యతలు చేపట్టిన జస్టిస్ భట్టు దేవానంద్ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ న్యాయం కోరే అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉందన్నారు. మద్రాసు హైకోర్టు నుండి సొంత రాష్ట్రానికి సొంత మనుషుల మధ్యకి తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తప్పు చేసేవాడు చట్టం అన్నా కోర్టు అన్నా భయపడాలి. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని అరాచకాలు, తప్పులు చేసేవాళ్ళు న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని ఉపశమనం పొందేలా కోర్టు వ్యవహరించరాదు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా, కోర్టులు కఠినంగా వ్యవహరించకపోయినా 5 కోట్ల మంది జీవించే హక్కుకు భంగం కలిగించినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించేలా పెద్ద ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పారిశ్రామికవేత్తలు రావాలని పేర్కొన్నారు. అయితే తమకు భవిష్యత్తు ఉంటుందని నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు అందాలన్న న్యాయస్థానాలు కూడా రాజ్యాంగపరంగా, చట్టపరంగా వాటికి ఉన్న అధికారాలతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. న్యాయవాదులు సమాజం పట్ల తమ గురుతర బాధ్యత నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సోలిసిటర్ జనరల్ ఏఎస్జీ చల్లా ధనుంజయ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాదులు కెఎస్ మూర్తి, పి వేణుగోపాలరావు పాల్గొని ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది